ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సీత అంటే మీకు కూడా అభిమానమే కదా అంకుల్. మిమ్మల్ని బాబాయ్ గారు అని ప్రేమగా పిలిచే సీతకి మీరు మాత్రం అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటున్నారు? బాబాయ్ గారు అని పిలిస్తే సీత మా డాడ్కి డాటర్ అయిపోతుందా? నాకంటే మా డాడ్కి ఎవ్వరూ ఎక్కువ కాదు. నువ్వు ఉండు బేబీ. సీత కూడా నా కూతురు లాంటిదే రామ్. తన గురించి ఆలోచించి నీ మీద ఎక్కువ ఒత్తిడి చేయలేకపోతున్నాను. ఇక అసలు విషయానికి వస్తే చెప్పు బేబీ. నువ్వు నాతో మ్యారేజ్కి ఒప్పుకోకపోయినా నేను ముందు పెట్టిన కండిషన్ ప్రకారం మీతో బిజినెస్ డీల్స్ క్యాన్సిల్ చేసుకోవట్లేదు. అవి ఎప్పటిలా కంటిన్యూ అవుతాయి. థ్యాంక్స్ అంకుల్. మన పార్ట్నర్షిప్తో కొత్తగా ఒక ఫ్యాక్టరీ కట్టాలనుకుంటున్నాను. అందుకు ల్యాండ్ కావాలి. సిటీకి దగ్గరగా సంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఓ విలేజ్ సెలెక్ట్ చేశాం. అక్కడ మనకు కావాల్సినంత ల్యాండ్ ఉంది రామ్. పెద్దగా పంటలు పండే భూమి కూడా కాదు. మీరు ఆ ఊరు వెళ్ళి అక్కడ రైతులతో మాట్లాడి వారి పొలాల్ని మనకు అమ్మేలా చేయాలి. వ్యవసాయం చేసుకునే భూముల్ని రైతులు మనకెందుకు ఇస్తారు అంకుల్? ఆ పొలాల్లో సరిగ్గా పంటలు పండట్లేదు అని డాడ్ చెప్పారు కదా. అగ్రికల్చర్ లేక అక్కడి జనం పనుల కోసం సిటీకి వలస వస్తున్నారు. మనం అక్కడ ఫ్యాక్టరీ కడితే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఓకే అంకుల్, నాకు వాటి డీటెయిల్స్ సెండ్ చేయండి. నేను వెళ్ళి ఆ ఫార్మర్స్తో మాట్లాడి ప్రైస్ ఫిక్స్ చేసుకుని వస్తాను. నువ్వు ఒక్కడవే కాదు రామ్, నీతో పాటు మిథున కూడా వస్తుంది. మళ్ళీ తనెందుకు అంకుల్? నేను నీ లైఫ్ పార్ట్నర్ని కాకపోయినా బిజినెస్ పార్ట్నర్ని రామ్. నేను లేకుండా నువ్వు ఒక్కడివే ఎలా డీల్ చేస్తావు? కావాలంటే మీరు నేను వెళ్దాం అంకుల్. మిథున వద్దు. ఇక నుంచి మా బిజినెస్లన్నీ మిథునే చూసుకుంటుంది రామ్. తనకు కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి కదా. అది కాదంకుల్. నీతో నేను వస్తే ప్రాబ్లం ఏంటి రామ్? నీ సీతకేదైనా ప్రాబ్లమా? ఇద్దరూ సరదాగా వెళ్ళిరండి అయ్యా. ఆ విలేజ్కి దగ్గరలోనే మన రిసార్ట్ ఉంది. మీరు అక్కడ స్టే చేయొచ్చు. 2-3 డేస్ అక్కడే ఉండి డీల్ ఫినిష్ చేసుకుని రండి. ఏంటి రామ్, నీకు ఓకే కదా? ఓకే బేబీ. నీతో రామ్కి ఏం ప్రాబ్లం ఉంటుంది? ఏమో డాడ్, ఇంటికి వెళ్ళి వాళ్ళ పిండితో మాట్లాడి చెప్తాడేమో. అవునా రామ్? అదేం లేదు అంకుల్. అయితే రేపు నువ్వు మిథున కలిసి బయలుదేరుతున్నారు కదా? మార్నింగ్ వచ్చి నన్ను పికప్ చేసుకోరామ్. ఇది మన ఫస్ట్ జర్నీ. ఓకే. సాధించావు సీత. రామ్ ఒప్పుకున్నాడు. ఆవిడ సుమతి అక్కే అని పాపం సీత ఎన్నోసార్లు వాదించింది. ఎవరూ నమ్మలేదు.
జన ఏంటి చచ్చిపోయిన సుమతి ఫోటోని చూస్తున్నాడు? సుమతి గాని గుర్తొస్తుందా? జనా, ఏంటంత సీరియస్గా ఆలోచిస్తున్నావు జనా? నా వల్ల సుమతి ఎన్నో కష్టాలు పడింది మహా. నా కోసం వాళ్ళ అన్నయ్యని ఎదిరించింది. నన్ను పెళ్లి చేసుకొని రామ్ ప్రీతిలు పుట్టాక నాకు దూరమైంది. తన రూపం మారిపోయి నాకు దగ్గరైనా విధి మళ్ళీ తనను దూరం చేసింది. చనిపోయిన వాళ్ళ గురించి ఎంత ఆలోచించినా తిరిగి రారు కదా జనా. సుమతి చనిపోలేదు, చంపబడింది. ఎవరో చాలా దారుణంగా సుమతిని చంపేశారు. ఇందాక సీత చూపించిన వీడియో చూసావు కదా? హంతకుడు తరుముతుంటే సుమతి ప్రాణభయంతో పరిగెత్తింది. సుమతిని వెంటాడి చంపాల్సినంత కోపం, పగ ఎవరికుందో తెలియడం లేదు. చనిపోయే ముందు పాపం సుమతి చాలా బాధపడింది. ఆ, చనిపోతూ సుమతి సీత పేరు చెప్పింది కదా జనా. సుమతి చావుకు సీతకు సంబంధం లేదు. సుమతిని చంపింది వేరే ఎవరో. ఆ హంతకుడెవరో తెలిస్తే నేను వదిలిపెట్టాను. వాణ్ణి నా చేతులతోనే కాల్చి చంపేస్తాను. సుమతిని చంపిన హంతకుడికి చావే శిక్ష. ఈయనేంటి ఇప్పుడు గన్ తీశాడు? గౌతమ్, ఆ. ఏమైంది జనా నీకు? ఎందుకంత ఆవేశపడుతున్నావు? ఏంటి గౌతమ్ ఇలా వచ్చావు? ఆహా, ఏం లేదు పిన్ని. మీరు బాబాయ్ ఏదో మాట్లాడుకుంటున్నారు కదా, నేను తర్వాత వస్తాను. సీత చేసే ఇన్వెస్టిగేషన్లు సుమతిని చంపిన హంతకుడెవరో తెలియకుండా పోదు. ఆ రోజు వాడు చావు నుంచి తప్పించుకుపోలేడు. నా గన్లో బుల్లెట్స్ వాడి గుండెల్లో దింపుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.